ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామములో అందరికి వందనములు తెలియజేస్తున్నాం. అందరు క్షేమంగా ఉన్నారా? రండి ఈ రోజు వాక్య భాగంలోకి వద్దాము. దేవుడు మనకి ఈ రోజున ఏ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడో బైబిల్ గ్రంథం తీయండి, చూద్దాము. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలోకి రండి. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం మనం చూసుకుంటున్నప్పుడు ఈ రోజు వాగ్దానముగా, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విచ్చుడు చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. చూడండి, దేవుడు మనతో ఈరోజు మంచి వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. మరి యెషయాతో చెప్తున్న మాటల, యెషయా ప్రవక్త అయిన యెషయాతో దేవుడు మాట్లాడుతున్న మాట, మరి హిజ్కియా వద్దకు వెళ్ళి ఇలా చెప్పమని చెప్తున్నాడు. ఏమని? నీ పితరుడైన దావీదునకు. అంటే పితరుడంటే తాత కావచ్చు, ముత్తాత కావచ్చు అండి. అంటే వారు కూడా దేవుని ఎరిగి ఉండి దేవుని బిడ్డలైతేనే, దేవుని బిడ్డగా రూపించబడితేనే ఆ తాతకున్న ఆ మాట ఏమంటే, ఆయన దేవుడగు పితరుడైన దావీదునకు దేవుడగు అని చెప్తున్నాడు. ప్రియులారా, మనం కూడా ఈ రోజున దేవునిలో ఉండి దేవుని బిడ్డలుగా ముద్రించబడినప్పుడు, ఆ విధంగా దేవుని కుటుంబముగా ఏర్పడి దేవుని మరి సంతతిగా మనలో నుండి వచ్చిన సంతతిని బట్టి దేవుడు మాట్లాడబోయేది అదే మీ పితరులైన. సో మనము ఇప్పటి నుంచే మనం దేవుని బిడ్డలు అయి ఉంటేనే మన సంతానాలు కావచ్చు, వారి బిడ్డలు కావచ్చు, వారి అందరితో కూడా దేవుడు ఇదే చెప్తాడు, నీ పితరులైన దేవుడును నేనని. కనుక యెహోవా వాక్కు మరి అతనికి ప్రత్యక్షమై యెషయాతో మాట్లాడుతున్న మాట, హిజ్కియా రాజు దగ్గరికి వెళ్ళి చెప్పమన్న మాట ఇది. ఆ విధముగా ప్రార్థించినప్పుడు మీ పితరుడైన దావీదునొక దేవుడు, నీ పితరులకు నీ పితరులకు దేవుడైన యెహోవా, మీకు కూడా యెహోవా కావాలంటే ముందుగా మీ పితరులు కూడా దేవుని గుర్తెరిగి ఉండాలి, ఆయన బిడ్డలై ఉండాలి. అతనికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు రాజునకు మరి ఆ యెషయా ద్వారా పంపించిన వర్తమానం ఇది. నీవింకా కన్నీళ్లు విడుచుట నేను చూచి ఉన్నాను, నీవు గోడ తట్టు తిరిగి ఎప్పుడైతే ప్రార్థించావో ఆ ప్రార్థన నేను విన్నాను, కనుక ఈ మాట చెప్పమని నీ పితరుడైన దావీదునకు దేవుడని నేనని చెప్పి గుర్తు చేస్తున్న మాట ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఆలోచిద్దాము. మనం కూడా ఈ రోజు నుంచి దేవుని గుర్తెరుగుదాం. ఆ గోడ తట్టు తిరిగి ఎలా ప్రార్థించి